శివాయ గురవే నమః. జ్ఞానక్షముడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. చాలా మంది నన్ను అడుగుతూ ఉన్నారు, ఇలాగా ఒకరితో ప్రేమలో ఇలాగ విఫలమయ్యి మళ్ళీ కూడా వాళ్ళనే కోరుకోవడం అనేటువంటిది, ఇలాగా రకరకాలు ఒక బంధం అనేటువంటిది ఉండటం వలన మీకు దాని వలన కష్టం వస్తోంది, ఇబ్బంది వస్తోంది, బాధ వస్తోంది, దూరంగా ఉండాలి, మర్చిపోవాలి అని మీరు కోరుకుంటున్నప్పటికీ కూడా అది మీ వల్ల కావట్లేదు అనుకోండి. దాని వలన చాలా సతమతమై ఇబ్బంది పడుతున్నారు అనుకోండి. ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటువంటి సాధన దానికోసం అన్నమాట ముఖ్యంగా. అయితే ఇప్పుడు ఈ బంధన విముక్తి మంత్రము కేవలం దానికోసమే కాదు, ఎవరైనా కూడా కావాలని మీ మీదన ఏవైనా కూడా మంత్ర ప్రయోగాలు చేసినా, కావాలని ఏవైనా కూడా దుష్టశక్తి వంటివి బ్లాక్ మ్యాజిక్ అంటాం కదా, ఆ విధంగా నెగిటివ్ ఎనర్జీ కానీ, ఈ యొక్క నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ కానీ, ఏవైనా ప్రయోగాలు కానీ, చిర్లంగి చేతబడి వంటివి కానీ, ఇలాంటివి ఏవైనా ఎవరైనా కూడా కావాలని చేసి అది మిమ్మల్ని అంటుకు పెట్టుకుని, దరిద్రం అంటాం కదా, ఆ యొక్క దరిద్రం మీకు అంటుకు పట్టుకుని ఉన్నా, లేకపోతే మీకు భారంగా అనిపిస్తున్నటువంటి బంధం ఏదైనా, వాళ్ళని మర్చిపోవడానికి మీరు ఇబ్బంది పడుతున్నటువంటివైనా సరే, అటువంటివన్నీ కూడా మీరు ఏదైతే ఉద్దేశించి చేస్తారో అది మీ నుంచి విముక్తి అనేటువంటిది పొందగలుగుతారన్నమాట. దీనికి ప్రతిరోజు కూడా ఏ రోజైనా కూడా దీన్ని మొదలు పెట్టచ్చు. ఫలానా ఈ రోజే మొదలు పెట్టాలన్నటువంటి నియమం ఏమీ కూడా లేదు. అయితే ఉదయం పూట అయితే స్నానం ఆచరించి చేసుకోండి, లేదు సాయంత్రం చేస్తామంటే స్నానం ఆచరించి చేసుకోండి. దానికి ఇవి తినచ్చు, ఇవి తినకూడదు అని నియమాలు ఏం లేదు, ఇవి చెయ్యొచ్చు, ఇవి చేయకూడదని నియమాలు ఏమీ కూడా లేవు. మీ యొక్క దినచర్య ఏ విధంగా ఉందో అదే విధంగా పాటించండి. రోజు మొత్తంలో కానీ ఒక సమయానికి, ఒక పూటకి ఇది మీరు మొదలు పెట్టినటువంటి సమయం ఏదైతే ఉంటుందో వరుసగా 27 రోజుల పాటు చేయాలి. ఈ 27 రోజుల పాటు వరుసగా కూడా అదే పూటకి, అదే సమయానికి మీరు చెయ్యటానికి ప్రయత్నించండి. మంచి ఫలితం అయితే ఉంటుంది. మంత్రం చాలా చిన్నది, చాలా సులువైనటువంటిది కాబట్టి 2000 సార్లు అని మీరు ఏమీ భయపడకండి. చకచకా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనసులోనైనా సరే చాలా తొందరగా పూర్తయిపోతుంది. మరి ఏ జపమాల వాడాలి అని అంటే, ఏ జపమాలైనా కూడా వాడచ్చు. దీనికోసం ఫలానా ఇదే వాడాలి అనబడేటువంటి నియమం ఏమీ కూడా లేదు. ఏ సమయంలోనైనా కూడా చేసుకోవచ్చు. అయితే మొట్టమొదటి రోజు మీరు ప్రారంభించేటప్పుడు నమస్కారం చేసుకోండి. మీకు ఇష్టదేవుణ్ణి తలుచుకోండి, లేదా ఆ యొక్క ఈశ్వరుని తలుచుకోండి. అయితే మీకు ఉన్నటువంటి దరిద్రం అంతా కూడా తొలగిపోవాలి, మీ మీదన ఎవరైనా కూడా ఏమైనా ప్రయోగాలు చేస్తే అవన్నీ నుంచి కూడా విముక్తి పొందాలి అని చెప్పి నమస్కరించుకొని తలుచుకోండి మనసులో. లేదు అని అంటే ప్రత్యేకంగా ఎవరినైనా కూడా మర్చిపోవాలని మీరు ప్రయత్నిస్తున్నట్లయితే, ఎవరైనా నుంచైనా ఆ యొక్క బంధం అనేటువంటిది విరిగిపోవాలి, వాళ్ళ నుంచి దూరంగా ప్రశాంతంగా ఉండాలి మనము అని చెప్పి మీరు ప్రయత్నిస్తున్నట్లయితే ఆ విధమైనటువంటి కోరిక చెప్పుకొని సంకల్పించుకోండి. దానికోసం ఈ యొక్క మంత్ర జపం చేస్తూ ఫలించేటట్టు చూడు స్వామి అని మీకు ఇష్టదేవుడు లేదా ఈశ్వరుడికి నమస్కారం చేసుకుని జపం అనేటువంటిది మొదలు పెట్టండి. చాలా సులువైనటువంటి మంత్రం, 2000 సార్లు చాలా చక్కచక్కగా మీరు పూర్తి చేసేయగలుగుతారు. వరుసగా 27 రోజుల పాటు చేయాలి. అయితే ఈ యొక్క సాధనని ఆడవాళ్ళు కూడా చేయొచ్చు. మరి ఆడవాళ్ళకి ఆటంకం వస్తుంది కదా అండి అని మీకు సందేహం రావచ్చు. ఆటంకం వచ్చినటువంటి ఆ యొక్క 3 రోజులు, దాని తర్వాత రోజు స్నానము కాబట్టి 4 రోజుల పాటు కూడా వదిలేసేయండి. తర్వాత ఆ స్నానం అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత ఏ రోజు నుంచి అయితే ఆపారో దాని తర్వాత రోజుగా లెక్క వేసుకుని మీరు కొనసాగించవచ్చు. ఆడవాళ్ళు కూడా చేయొచ్చు. అర్థమైంది కదా? ఇప్పుడు ఆ యొక్క మంత్రం ఏమిటో తెలియజేసి వీడియో అనేటువంటిది ముగిస్తాను. ఓం ద్వారదేవతాయై హ్రీం స్వాహ. మళ్ళీ చెప్తున్నాను, ఓం ద్వారదేవతాయై హ్రీం స్వాహ. ఇది ఆ యొక్క మంత్రము. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.